హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చల్లగా తిన్నా లేకపోతే వేడిగా తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ దాకా కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. కాటన్ బట్ట లేకపోతే ఇలా వడబోసుకునేది పెట్టుకొని కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని రవ్వలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే నెయ్యిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాలక్ పొడి వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. తగినంత చక్కెర వేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ దాకా పాలు వేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మరిగించుకుంటే కొబ్బరి పాయసం రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.